ఏంటి రెసిపీ? నెక్స్ట్ వచ్చేసి రైలు పలారం అని స్నాక్స్ ఐటమ్ చేస్తాం. ఏంటది? రైలు పలారం. రైలు పలారమా? అవునండి. బాగుంది ఇదేదో. సరే మరి అయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి. ఓకే. పెసరపప్పు, ఆనియన్స్, పచ్చి కొబ్బరి, కొత్తిమీర, పోపు దినుసులు, ఆయిల్, పచ్చిమిర్చి, ఉప్పు. సో నాగరాయణ గారు మొత్తానికి అయితే ఇంగ్రీడియంట్స్ అన్ని వచ్చేసాయా? వచ్చేయండి. ఓకే. సో రైలు పలారం అటండి వ్యూయర్స్. సో రైలు పలారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మన నాగరాయణ గారు చెప్పేశారు. తయారు చేసే విధానం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగిద్దు. ప్యాన్ పెట్టాను. నెక్స్ట్ ఏం చేయాలి? ఆయిల్ వేసుకో. ఓకే. బాగా పర్ఫెక్ట్గా వచ్చా ఈ వంటకం మీకు? వచ్చండి. కాకపోతే ఇప్పుడు ఇదేంటి స్నాకా? స్నాక్ లాగా మార్నింగ్ టిఫిన్ లాగా అయినా తినచ్చు. బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినచ్చు. బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినచ్చు. ఓకే ఓకే. సరిపోతుందా ఆయిల్? ఇది సరిపోతుంది. ఏం చేయాలి ఇంకా నెక్స్ట్? ఇది ముందు బాయిల్ చేసుకో. ఇంత కదా ఏంటి? ఇది బియ్యం పిండిని నానబెట్టి ఇలా చేసుకోవాలన్నమాట. బాల్స్ లాగా చేసుకోవాలి చిన్న చిన్నగా. వీటిని మేమేమైతే అంటామా భోగి పళ్ళకి పోస్తూ ఉంటారు కదా వీటిని, అవేనా ఇవి? ఏమో తెలియదు. ఓకే. సో ఇలా బియ్యం పిండితో చేసుకున్నారు. దీంట్లో ఏమేమి కలిపారు? బియ్యం పిండి, వాటర్, సాల్ట్. ఓకే. సో బియ్యం పిండి, కొంచెం ఆయిల్, అంటకుండా ఉండడానికి చేతిలోకి కొంచెం ఆయిల్, బియ్యం పిండి, నీళ్లు, అలాగే అంటే బియ్యం పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి, అంతే కదా? వాటిలో చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి కదా? ఓకే. వైట్ కలర్ రేగు పళ్ళలా ఉన్నాయి బుచ్చిగా. బాయిల్ చేసుకోవాలి. బాల్స్ ని బాయిల్ చేసి పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసి బాయిల్ చేస్తే అది అంటుకోకుండా. ఓకే. సో వెయిట్ చేద్దామా కాసేపు? 5-10 మినిట్స్ పడుతుందా? ఒక 5 minutes లో అయిపోతుంది. ఓకే. రాణి గారు ఉడికిపోయాయండి. ఆఫ్ చేసేసారా? ఆఫ్ చేసాను. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చేయాలి? అది తీసి బౌల్ ఇది కొంచెం చల్లారి అవసరం లేదా? కొంచెం చల్లారి తీయండి మరి. ఈ లోపు మనం ఏమైనా చేసుకోవచ్చు? చేసుకోవచ్చు. ఏం చేయాలి? ఇది ఇవన్నీ వేసి ఫ్రై చేయాలి. ఓకే. సో పోపుకు రెడీ చేసుకుంటున్నాం అంతేనా? ఓకే. తురుమాలా ఇది? కొంచెం చిన్నగా. ఓకే. అందులో కలిసిపోతాయి కదా, లేదంటే కొబ్బరి ఏదో వాటిని ఏమన్నారు? రైలు పల్లారా? తెలీదా? అలా ఉంటుందనా? చాలా కట్ చేసుకోవచ్చా? కట్ చేసి కూడా వేయచ్చా? చిన్న ముక్కలు కూడా సరిపోతాయిలేండి. ఆయన సరిపోతాయా? చూసారా, నేను వేలు పెట్టడం ఆలస్యం. సరిపోతాయి. అయిపోయింది. ఆన్లోనే ఉంది ఇది. ఆన్ చేద్దామా? ఓకే. దీంట్లో ఏమేస్తారు? ముందుగా పెసరపప్పు కొంచెం వేడి అవ్వాలా? వేడయ్యాక ఈ లోపల ఇంకేమైనా రెడీ చేసుకునే ఉంటే చేసేసుకుందాం. నేను ఇంకా ఇవి పెద్ద పెద్దవే వేయాలేమో అనుకుంటున్నా. మీరు ఎందుకంటే కట్ చేసుకోలేదు ముందే. సో పచ్చి కొబ్బరి తురుము అండ్ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా దీంట్లో పోపుకి వేస్తారు. లైక్ కర్రీ లాగా చేస్తారా? ఇది వేడయిందండి. సిమ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఏం వేయాలి చెప్పండి నాకు? పెసరపప్పు వేసేయండి. అక్కడ స్పూన్ వేసేయండి దాంతో. ఒక్క నిమిషం. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను, అంటే పోపులో పెసరపప్పు వేయడాన్ని. దీంట్లో వేస్తారు. దీనికి వేయాలా? కొంచెం. చాలా సరిపోతుంది. కానీ క్యారెట్ వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది కదండి. ఇంకా ఉట్టిగా ఇస్తే తినలేరు కదా. అవును, కోసమని. ఇంకేం వేయాలి? ఆనియన్స్, పచ్చిమిర్చి మొత్తం వేద్దామా? వేసి ఉన్నే 4 అవి ఇంకా మొత్తం వేద్దామని అడుగుతున్నావా అంటారా? జీలకర్ర, ఆవాలు కూడా కొంచెం. ఓకే. సూపర్. కరివేపాకు. ఓకే. కడిగారా కరివేపాకుని? కడిగాను. కొత్తిమీర వేస్తారా లాస్ట్లోనా? గార్నిషింగ్ లాస్ట్లో వేస్తా. ఓకే. పచ్చి కొబ్బరి ఎప్పుడు యాడ్ చేసేది? పచ్చి కొబ్బరి ఇప్పుడే వేసేది. దీనివల్ల ఏంటి ఫ్లేవర్ యాడ్ అవుతుందా పచ్చి కొబ్బరి వల్ల? అవునండి. ఓకే. కొంచెం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశారుగా? సాల్ట్ వేసి. ఓకే, సాల్ట్.
దాంట్లో వేస్తాను కానీ మళ్ళీ దీనికోసం అంత పడుతుందా? వంటల్లో పర్ఫెక్టేనా మీరు? ఇందాక దోశలు అయితే బాగానే వేసారులే. ఇది ఎందుకో ఉప్పు ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది నాకు. లెట్స్ ఇంకా ఏం యాడ్ చేయాలి? డైరెక్టా? అయ్యి చక్కగా ఉడికిపోయాయి కదా. ఎలా వేడివేడిగా ఉన్నాయా? ఇది కావాలా? ఇది తీసుకోండి, దీంతో తీసుకోండి. ఇటు నుంచి ఇటు పెట్టండి. ఇలా డైరెక్ట్ వేసేయచ్చు కదా? వేసేయచ్చు. ఇప్పుడు అక్కడ పక్కన పెట్టండి. మొత్తం అన్నీ పడతాయా? ఇంకా కొన్ని ఇటు నుంచి వేద్దాము. వ్యూయర్స్కి మనం ఏం వేస్తున్నామో తెలుస్తుంది అలా అయితే. సో ఈ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఉప్పు ఎక్కువ వేశారు కదా? అవునండి. ఆ ముక్క చెప్పాలిగా ముందే. అంటే క్వాంటిటీకి తగ్గట్టుగా వేశారు. ఓకే. ఇది మీ పిల్లలందరికీ చాలా ఇష్టమా? మీ పిల్లలిద్దరికి, మీ వారికి, ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం. ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది నిజంగా వెరైటీ డిష్ లానే ఉంది. కొంచెం మూత పెట్టాలా? కొంచెం మళ్ళీ ఉడకాలా? లేదు, కొంచెం మిగిలినట్టుగా అవుతుంది కదా. ఓకే. ఇంకా దీనికి ఏమైనా యాడ్ చేయాల్సినవి ఉంటాయా? డైరెక్ట్ అలాగే తినేసేయచ్చు. సాస్ అది వేసుకుంటారంటే పిల్లలు ఇష్టం. సాస్ వేసుకొని సాస్ కాంబినేషన్ బాగుంటుంది. కూడా బాగుంటుంది. ఓకే. దీనికి డిష్ అవుట్ చేయడానికి ప్లేట్ రెడీగా ఉందా? కొంచెం కలిపేసి తీసేసుకో. గుమగుమలాడుతోంది. ఓకే. అవి ఏం విచ్చుకోకుండా బాగానే ఉన్నాయి కదా? బాయిల్ చేస్తాం కదా, అలా ఉంటాయి. బాయిల్ చేస్తే అలా ఉంటాయి. ఫ్లేవర్ మాత్రం ఉప్మా ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తే మనకి ఉప్మా ఫ్లేవరే వచ్చేస్తుంది కదా. సో దీని కాంబినేషన్ సాస్ ఏదైనా టమాటో సాస్ ఏనా? టమాటో కచ్చప్ లాంటిది ఏమైనా బాగానే ఉంటుంది అంటున్నారు. ప్లెయిన్గా కూడా తినొచ్చట. అయిపోయినట్టేనా? కొత్తిమీర వేసేసుకుంటే పైనుంచి గార్నిషింగ్. ఓకే. ఇది కూడా పక్కన పెట్టేనా? వేడిగా ఉంది. అది కొంచెం తురిమేసి వేసేసుకుంటే సరిపోతుంది పైన. ఓకే. రెడీనా? రైలు పలారం రెడీ అయిందండి. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా నాగరాణి గారు. ఓకే. సో వేసి చూస్తున్నారు కదండి, వేడి వేడిగా ఉన్న రైలు పలారం నాగరాణి గారు ప్రిపేర్ చేసింది నా చేతిలో రెడీగా ఉంది. సో ఎలా ఉండబోతుందో టేస్ట్ చూసి చెప్తాను. పేరైతే చాలా వెరైటీగా ఉంది కదా, రైలు పలారం. నా అంత పొడుగు స్పూను, బాగా వేడి వేడిగా ఉంది. బట్ కమ్మగా. అండ్ ఆ పెసరపప్పులు ఉన్నాయి కదా, అవి కరకరలాడుతూ. అండ్ ఉప్పు ఎక్కువ అవుతుందేమో అనుకున్నాను కానీ అదేం కాదండి, చక్కగా సరిపోయింది ఉప్పు కూడా. అండ్ కరివేపాకు, కొత్తిమీర వీటి ఫ్లేవర్ అంతా కూడా బాగా తెలుస్తుంది. పచ్చిమిర్చి కూడా ఉండడం వల్ల చప్పగా ఏమనిపించట్లేదు, టేస్టీగానే ఉన్నాయి. సో మొత్తానికి రైలు పలారం చాలా బాగున్నాయి. నాగరాణి గారు, మీరు ప్రిపేర్ చేసిన రైలు పలారం చాలా చాలా వెరైటీగా, టేస్టీగా, కమ్మగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ కూడా ఎంత మొహమాటంగా చెప్తున్నారో మొత్తానికి. సో తనెవరు? మా అమ్మాయి అండి, జ్యోత్స్న. జ్యోత్స్నశ్రీ. జ్యోత్స్నశ్రీ. జ్యోత్స్నానే కదా? ఓకే. హాయ్ జ్యోత్స్న. హాయ్. హలో. ఏం చేస్తున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. వెరీ గుడ్. మీ మమ్మీ కంటే పొడుగున్నావు తెలుసా? ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. మంచి రెసిపీస్ తయారు చేశారు. మరి ఇంత మంచి రెసిపీస్ మాకు తయారు చేసినందుకు, మా వ్యూయర్స్ కోసం తయారు చేసినందుకు గీతా కృష్ణ వారి తరఫు నుంచి మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ గీతా కృష్ణ వాళ్ళవి కొత్తపేట, పనామాలో వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. మొత్తం ఫ్యామిలీ అంతా చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. చాలా వెరైటీ ఆఫ్ క్లోత్స్ దొరుకుతాయి. మీ హస్బెండ్కి, మీ బాబుకి, పాపకి, మీకు. అసలు మీకు షాపింగ్ అంటే ఇష్టం కదా, సో తప్పకుండా విజిట్ చేయండి. ఆల్రెడీ వెళ్ళాము ఇంత ముందు కూడా. బాగుంటాయి కదా. ఓకే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదండి, భారతి గారు ప్రిపేర్ చేసిన రెసిపీస్ని చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీరు కూడా రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది ఇవాల్టి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.
ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతా కృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914.